హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హనీ. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ నమస్తే. నా ఛానల్లో మీరు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్, ఫ్యాబ్రిక్ కలెక్షన్స్, లైఫ్ స్టైల్ వీడియోస్, అలాగే కుకింగ్ రెసిపీస్ చూడబోతున్నారు. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే నేను శ్రీ బ్రహ్మాజీ నోవట్లోకి వెళ్తున్నాను. ఇది మెయిన్ రోడ్ గంటలమ్మ స్ట్రీట్లో ఉంటుందన్నమాట. మీరు ఇలా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయాలి అనుకుంటే చిన్న అడ్వైజ్ ఇది. మీరు అనుకున్న అవుట్ఫిట్ ముందే సేవ్ చేసుకుని వెళ్ళండి, సో దట్ యూ కెన్ ఫైండ్ ఇట్ ఈజీలీ అన్నమాట. ఎందుకంటే ఇలా ఫ్యాబ్రిక్ స్టోర్స్కి ఎంటర్ అవ్వగానే చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఏం తీసుకోవాలి అని. ఆ ప్రాబ్లం లేకుండా మీరు పినింట్రెస్ట్ ఆర్ ఎనీ అదర్స్ యాప్ నుంచి రిఫరెన్స్ సేవ్ చేసుకుని వెళ్తే బెటర్ మీకు. ఫైనల్గా రీచ్ అయిపోయాము మన అడ్రస్కి. ఫైనలీ ఐమ్ డూయింగ్ దిస్ అవుట్ఫిట్ అనమాట. ఇలా ఆరెంజ్లో లెహెంగా డిజైన్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఫైనలీ అవ్వబోతుంది ఇది. నేను ఈ షాప్ అడ్రస్ నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్సే కాకుండా టైలరింగ్ మెటీరియల్, మగ్గం వర్క్ మెటీరియల్ అండ్ మగ్గం వర్క్ లేసెస్ చాలా బాగున్నాయి ఇక్కడ. అండ్ మనకి బ్లౌజెస్కి హ్యాంగింగ్స్ అవన్నీ కూడా వీళ్ళు హోల్సేల్గా సప్లై చేస్తారంట. అసలు స్పేస్ సిల్క్ అండ్ ప్లెయిన్ శారీస్లో అయితే చాలా కలెక్షన్ ఉంది. ఈ స్పేస్ సిల్క్ అండ్ ప్లెయిన్ కలెక్షన్లో మనం శారీస్లానే కాకుండా డ్రెస్సెస్లా కూడా డిజైన్ చేసుకోవచ్చు వీటిని. కలెక్షన్ అయితే చాలా నచ్చింది, అలాగే క్వాలిటీ ఉంది అండ్ మనకి కూడా బడ్జెట్లో వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ వీళ్ళు మనకి 100 మీటర్స్ అయినా సరే కొరియర్ చేస్తారంట, ఎందుకంటే వీళ్ళు హోల్సేలర్స్ కాబట్టి. వీళ్ళు ఎవ్రీ 5,000 to 10,000 పర్చేస్ మీద ఫ్రీ కొరియర్ ఛార్జెస్ ఇస్తున్నారు. అండ్ నేను మీకు చూపించే ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా చాలా లో బడ్జెట్లో వచ్చేస్తాయి. అండ్ వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్ మీద స్పెషల్ ఆఫర్స్ అయితే ఉన్నాయంట ప్రెజెంట్. బెనారస్, ఆర్గంజా, గ్లాస్ టిష్యూ, క్రష్ టిష్యూ ఇలాంటి చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. మీకు 1 మీటర్ నుంచి 100 మీటర్స్ వరకు కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట. అండ్ లెహంగాకి దుపట్టాస్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఎనీ కైండ్ ఆఫ్ నట్ ఫ్యాబ్రిక్స్ అండ్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్లో చాలా కలెక్షన్ అయితే ఉంది వీళ్ళ దగ్గర. వీటితో మనం చాలా డిఫరెంట్గా స్టిచ్ చేయించుకోవచ్చు. నేను కొన్ని రిఫరెన్స్ పిక్చర్స్ కూడా మీకు యాడ్ చేస్తున్నాను చూడండి. నేను చూపించే ఫ్యాబ్రిక్స్కి సెట్ అయ్యేవి. పెన్ కలంకారీలో కలెక్షన్ అయితే చాలా యూనిక్గా ఉంది వీళ్ళ దగ్గర. టాప్స్, లెహెంగాస్ అండ్ బ్లౌజెస్కి కూడా యూజ్ చేయించుకోవచ్చు. ఇలా గ్లాస్ టిష్యూ మీద వర్క్ అయితే చాలా నచ్చింది నాకు. దీంట్లో కూడా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. పేస్టల్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఒక్కసారి విజిట్ చేసి చూడండి, చాలా నచ్చుతుంది వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే మీకు. అండ్ మళ్ళా చెప్తున్నా, చాలా లో బడ్జెట్లో వచ్చేస్తాయి మీకు వీళ్ళ దగ్గర. నాకు ఈ వైన్ కలర్ గ్లాస్ టిష్యూ మీద వర్క్ వచ్చింది చాలా నచ్చింది. అసలు డార్క్ కలర్స్లో చాలా బాగున్నాయి. డార్క్ కలర్స్ ఏంటంటే మనం బ్లౌజ్ కింద యూజ్ చేసుకోవచ్చు. లైట్ కలర్స్ని శారీ కింద డ్రేప్ చేసుకుంటే చాలా లుక్ వస్తుంది అనమాట, యూనిక్గా కనిపిస్తాం మనం. అండ్ స్పేస్ సిల్క్లో 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి క్రష్ వచ్చింది, అది పర్ మీటర్ 99 రూపీస్, ఇప్పుడు ఆఫర్లో ఉందన్నమాట. ప్యూర్ స్పేస్ సిల్క్ వచ్చేసి 125 రూపీస్ అనమాట పర్ మీటర్. మగ్గం వర్క్ రిలేటెడ్ అయితే మీకు అన్నీ దొరుకుతాయి వీళ్ళ దగ్గర. బీడ్స్, కుందన్స్, జర్దోసి, సిల్వర్ జర్దోసి, ఇలా ఆల్ టైప్ ఆఫ్ మగ్గం వర్క్ మెటీరియల్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది విత్ ఏ హోల్సేల్ ప్రైజెస్. ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్లో సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర, లైక్ కాక్టైల్ పార్టీస్. ఈ బీడ్స్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి బ్లౌజ్లా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి కాక్టైల్ ఫ్రాక్స్ అండ్ శారీస్ ఉంటాయి కదా, అలా యూజ్ చేసుకోవచ్చు. క్వాలిటీ కూడా చాలా బాగుంది వీళ్ళ దగ్గర వీళ్ళు ఇచ్చే ప్రైస్కి. ఈ బేబీ పింక్ ఫ్యాబ్రిక్ అయితే మనం మన పిల్లలకి ఫ్రాక్స్ కింద స్టిచ్ చేయించుకుని మనం కూడా చేయించుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్కి సెట్ అయ్యే రిఫరెన్స్ పిక్చర్స్ నేను ఇక్కడ స్క్రీన్ పైన పెడుతున్నాను చూడండి. వీళ్ళ దగ్గర కలెక్షన్ నేను అనుకున్నంత వరకు బాగా సెట్ అయ్యేది హాఫ్ శారీస్కి చాలా బాగా సెట్ అవుతుంది అనిపించింది నాకు వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే. ఈ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ని ఎలా స్టైల్ చేయొచ్చు అంటే, మనకి అదితిరావు హైదరి గారు అండ్ దివ్యారెడ్డి గారు కూడా దాన్ని రీక్రియేట్ చేశారు. అలా స్టైల్ చేయడానికి చాలా బాగుంటాయి. ఇవి కూడా చాలా తక్కువ ప్రైస్ అనుకుంటా ఈ ఆర్గాంజా ఫ్యాబ్రిక్స్ కూడా.
గ్లాస్ టిష్యూ అండ్ స్పేస్ సిల్క్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినవి అయితే చాలా బాగున్నాయి అసలు కలెక్షన్. అన్నీ పేస్టల్ కలర్స్లోనే ఉన్నాయి ఈ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినవన్నీ కూడా. ఇలా బెనారస్లో చాలా బాగుంటుంది ఇలా హాఫ్ సారీ స్టిచ్ చేయించుకుంటే. నాకు వీళ్ళ దగ్గర బాగా నచ్చిన ఫ్యాబ్రిక్స్ ఇవి. స్పేస్ సిల్క్ మీద వర్క్ వచ్చిందనమాట. ఇలా జార్జెట్ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్లోరల్ ప్రింట్లో. ఇంకా చాలా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. వీళ్ళు ఆఫర్స్ పెట్టడం వల్ల వెంటనే స్టాక్ అవుట్స్ అయిపోతున్నాయి అనమాట. వీళ్ళకి సపరేట్గా గుడౌన్ ఫుల్గా ఉన్నాయంట. ఇది 5th డే అనుకుంటా వీళ్ళు ఆఫర్ స్టార్ట్ చేసి. చాలా రష్ ఉంది అసలు. ఇలా కలంకారీలో అయితే లిమిటెడ్ కలెక్షన్ ఉంది. సో గ్రాబ్ ఇట్ ఫాస్ట్. నేను ముందు చెప్పాను కదా ఇలా క్రస్ట్ టిష్యూ మీద ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ స్పేస్ సిల్క్ మీద ఎంబ్రాయిడరీ వర్క్స్ చాలా బాగున్నాయని. ఎక్కువలో ఎక్కువ నేను అయితే పేస్టల్ కలర్సే చూసాను అవైలబుల్గా. డార్క్ కలర్స్ అన్నీ కూడా సోల్డ్ అవుట్ అంట. నార్మల్గా చాలామంది ఇలా ఈ పీసెస్ బ్లౌజ్ పీసెస్ లానే తీసుకుంటారు. మనం ఇలా డ్రెస్సెస్లో కూడా స్టైల్ చేయొచ్చు అనమాట. ఈ లావెండర్ కలర్ అయితే చాలా నచ్చింది నాకు. నేను అనుకుంటున్న రిఫరెన్స్ పిక్చర్ అయితే ఇది. నాకు ఎగ్జాక్ట్గా కాకపోయినా ఇంచుమించులో అయితే చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే దొరికేసింది. మనం మళ్ళా బార్డర్ అటాచ్ చేసుకోకుండా దీనికే బార్డర్ అటాచ్ చేసి వచ్చిందనమాట. ఈ మధ్య ఈ మగ్గం వర్క్ లేస్ బార్డర్ అనేవి చాలా ట్రెండ్లో ఉన్నాయి కదా. బెనారస్ ఫ్యాబ్రిక్ ఇది. చాలా బాగుంది క్వాలిటీ అయితే. కాంట్రాస్ట్లో కాకుండా నేను మొత్తం ఆరెంజ్లోనే తీసుకుందాం అనుకున్నాను. ఎంత రిఫరెన్స్ పిక్చర్తో వెళ్ళినా నాకు ఈ లైలాక్ కలర్ అయితే చాలా నచ్చింది. బట్ ఆరెంజ్ తీసుకుందామనే వచ్చాను కాబట్టి ఫైనల్గా ఆరెంజ్ అయితే తీసుకున్నాను నేను. ఈ లైలాక్ కలర్ కూడా చాలా బాగుంది. బట్ ఈ మధ్యలో అన్ని పేస్టల్ కలర్సే నచ్చుతున్నాయి నాకు. అడ్రస్ వచ్చేసి శ్రీ బ్రహ్మాజీ నోవట్లీ. ఇది రాజమండ్రి మెయిన్ రోడ్ గంటాలమ్మ గుడి పక్కనే ఉంటుందన్నమాట. ఇంకా 5 మీటర్స్ తీసుకుని స్టిచ్చింగ్కి అయితే మన బొటిక్లో ఇచ్చేసి రిటర్న్ అయిపోయాం. ఇలాంటి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అండ్ మంచి ఫ్యాబ్రిక్ కలెక్షన్ మీకు బడ్జెట్లో అయిపోయే స్టోర్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. హోప్ యూ గైస్ లైక్ ది కలెక్షన్. అండ్ నేను ఫుల్ అవుట్ఫిట్ ఎలా వచ్చింది అన్నది పార్ట్ 2 చేస్తానన్నమాట. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.